వెల్కమ్ బ్యాక్ టు బంగారు కోడి పెట్ట వచ్చనండి. సెకండ్ రౌండ్ లో కూడా సేమ్ అండి. మన గేమ్ లో అసలు కాంప్లికేషన్స్ లేవు, కాటేసే పాములు తప్పితే. అయితే ఎవరైతే ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది. ఏ ఇద్దరి దగ్గర అయితే హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో వాళ్ళే జాక్ పాట్ కి అర్హులు. జాక్ పాట్ ఆడాలంటే హైయెస్ట్ అమౌంట్ ఉండాలి. ఇంతకు ముందు 3 డిజిట్ నంబర్స్, ఇప్పుడు 4 డిజిట్ నంబర్స్ ఉంటాయి. అంటే 1000 దగ్గర నుంచి మొదలుకొని 9999 రూపాయల వరకు. సో ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది అని అనుకుంటారో వాళ్ళే బజర్ నొక్కాలి. బంగారు కోడి పెట్ట గుడ్డులోంచి పాములు వచ్చేస్తాయి. పాము వచ్చిన వాళ్ళు ఎవరినైనా కాటేయచ్చు. విషం వచ్చిన వారు ఎలిమినేషన్ ని ఫేస్ చేయాలి. విషాన్ని మింగేసి గేమ్ నుంచి వైదొలగాలి. అండ్ అమృతం వచ్చిన వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. పోనీ అమృతం వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళని కూడా కాపాడవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, అమృతం చివరి వరకు ఉపయోగించుకోవచ్చు. పాము అండ్ విషాన్ని అప్పటిదప్పుడే యూజ్ చేసుకోవాలి. ఏ రౌండ్ కా రౌండ్ కే యూజ్ చేసుకోవాలి. అయితే చెప్పాను కదండి, ఇక్కడ వీళ్ళెంత గెలుస్తారో మీరు అంత గెలవచ్చు. ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుందని మీరు అనుకుంటారో మీరు ఒక చిన్న SMS చేయండి. అయితే సెకండ్ నంబర్ లో ఏముందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ప్లీజ్. ఏంటి ఇక్కడ ఒక పశుపతి, అరుంధతి సినిమాలో పశుపతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయిపోయింది. అరుంధతులు అందరూ ఫినిష్ అన్నారు. మరి ఎవరు బజర్ నొక్కుతున్నారు? భగవంతుడు ఇక్కడ ఉన్నారు, ఎవరు నిన్న కాపాడతాడు. బజర్ నొక్కడం వల్ల నష్టం ఏమీ లేదు. సో మానస బజర్ నొక్కేసింది. సో మానస దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంది అని తను అనుకుంటుంది. సో చూద్దాం ఎవరి దగ్గర ఇంతకీ ఏముంది అనేది మా ఆడియన్స్ కి కూడా తెలిస్తేనే కదా ఆటలో మజా వస్తుంది. సో కెమెరా ప్లీజ్. మానస దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందని మానస అనుకుంటుంది. మానస దగ్గర కనుక హైయెస్ట్ అమౌంట్ ఉంటే మీ దగ్గర ఉన్నంత డబ్బంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మా దగ్గర అమృతం కూడా వెళ్ళిపోతుంది. అమృతం ఎలా వెళ్ళిపోతుంది? అమృతం మందే, పాము మందే, విషము మందే. ఎవరి విషయం వాళ్ళే కాట్రాజ్ ఒక్కడే కొంచెం మనకు పవర్ ఇస్తుంది. నాకు ఇక్కడ ఎందుకు అనిపిస్తుందని ఎవరి దగ్గరనో విషమో లేకపోతే పామో ఉంది అని. అమృతం నాకు తెలియదు కానీ ఎవరి దగ్గరకో విషయం అయితే లేదా పావు అయితే వచ్చిందని. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చేస్తుంటే డెఫినెట్ గా తన దగ్గర ఉంటుంది. నీ దగ్గరే స్వాతి. నెంబర్ 2 లో స్వాతి దగ్గర ఏముంది? మణి ఉందా, అమృతం ఉందా, విషం ఉందా, కాటేసే పాము ఉందా? స్వాతి లెట్స్ సీ. I will make number 6,875 చెప్పండి కదండి 4 డిజిట్ నంబర్ ఉంటుందండి. సో 6,875 రూపాయలు ఉన్నాయి. ఇక లిఖిత ఇప్పుడే చూస్తున్నా ఏం సీక్రెట్ దాచిందో చూద్దాం. మా బంగారు కోడి పెట్టే నన్ను చూస్తే ఏమనిపించింది? నాగకన్యలా అనిపిస్తుంది. అవునా? అయితే చూపించాల్సిందే. యాక్చువల్లీ లిఖిత చాలా స్వీట్ హార్ట్ అండి. మీరు ఇప్పటి నుంచి మస్కా కొట్టండి. ఎంత జాలి అంటే తన అమృతం మొత్తం పనిచేస్తుంది. కొంచెం
మా మొగల్ రేకులకు వెళ్తామండి. గిఫ్ట్స్ మోస్ట్ వెల్కమ్. నీకెందుకమ్మా అమృతం, ముసలి వాడిని రేపు మాపో చచ్చిపోతున్నాండి, నాకు ఇచ్చేయకూడదు. నాకు గిఫ్ట్ ఇస్తే నేను ఇస్తాను. సరే, రియల్ గోల్డ్ రియల్ గోల్డ్ బంగారు గుడ్డు. లిఖిత నీకేం పవర్ వచ్చిందంటే గేమ్ లో ఎప్పుడైనా నిన్ను ఏ పామైనా వచ్చి కాటేస్తాను అంటే నువ్వు సేవ్ చేసుకోవచ్చు నిన్ను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంతమంది ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో నీకు ఎవరైనా బాగా నచ్చేస్తే పాపం జాలి వేసేస్తే వాళ్ళని కూడా కాపాడొచ్చు. అంటే వాళ్ళకి అలాంటి పొజిషన్ వస్తే నేను 100 times ఆలోచిస్తాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. సరే, మరి ఇక మన రవి దగ్గర ఏముందో చూద్దాం. రవి వర్మ ఇక్కడ ఉంటుంది బస్. అమృతం వచ్చింది కదా, అక్కడ నెంబర్ వచ్చింది కదా, అక్కడ నెంబర్ అని ఫీల్ అవుతుంది కదా. స్నేక్. ఓకే, సర్పరాజ్ కాట్రే. ఎవరన్నా బతకాలనుకుంటే నాకు మస్కా కొట్టి నాకు డబ్బులు ఇచ్చేయండి. తన దగ్గర ఇప్పుడు సూపర్ పవర్స్ వచ్చేసాయండి. ఎవరినైనా అంతం చేయొచ్చు, ఎవరికైనా విషం ఎక్కించేసి ఎలిమినేట్ చేసి పడేయచ్చు. ఓకే, అయితే ఒక రీజన్ చెప్పాలి. వై ఆర్ యూ డూయింగ్ సో అన్నది. ఎందుకు మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, ఎవరిపైన విషయం కక్కాలనుకుంటున్నారు, ఎవరిని కాటేయాలనుకుంటున్నారు, రీజన్ చెప్పాలి. సో మీరు ఈలోపు రీజన్ ఆలోచించండి. ఈలోపు నేను ఎక్కడికి వెళ్తాను. మాన్స దగ్గర ఏముంది? నంబర్ 2 ఎగ్ లో ఏముంది? ఇక్కడ 6000 చేంజ్ ఉంది, ఇక్కడ కంగ్రాచులేషన్స్. అంటే మా స్వాతి దగ్గర ఉన్నటువంటి 6875 రూపాయలు కూడా మాన్స దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓహో, ప్రస్తుతం ఈ ముగ్గురి ప్రాణాలు తన చేతిలో ఉన్నాయండి. మీ ఇష్టం, ఏం మస్కా కొట్టుకుంటారో కొట్టుకోండి. సార్, రవి గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? హౌ స్వీట్ హీ ఈజ్. నా గురించి కొంచెం చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. ఎవరు ముగ్గురికి ఇస్తాను ఛాన్స్, ఎవరు నా గురించి బాగా చెప్తారో వాళ్ళని వదిలేస్తాను. సి రవి, నా దగ్గర అమృతం ఉంటే రేపొద్దున నీకు యూజ్ అవ్వచ్చు, లేకపోతే నాకు యూజ్ అవ్వచ్చు. బ్లాక్మెయిలింగ్. సి, నువ్వు ఆలోచించుకో. ప్రాక్టికల్ ఐఎమ్ బీయింగ్ ప్రాక్టికల్. సో తనని కాటేస్తే నష్టపోతా ఉంటుంది. నెక్స్ట్, మీ ప్రోగ్రామ్ నేను చూసాను, చాలా బాగా నచ్చింది. అంతేనా? పంచేది మీ ఫ్యాన్స్ అండి. అస్సలు పంచేది. ఇవి రొటీన్, మనకి రొటీన్ ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ నేను. అయినా సరే పంచేది. ప్లీజ్ పడుతున్నారా? చూసారా ఎంత సెల్ఫిష్ మీరు? నాకు ఒక రీజన్ దొరికేస్తుంది, చూసుకోండి. ఒక్క గుడ్డు ఇచ్చేసండి, అన్ని డబ్బులు మీరు తీసుకోండి అని ఒక్క మాట అన్నారా? చూసారా, సెల్ఫిష్. ఓకే, ఈ అమ్మాయి పాయింట్ టు బి నోటెడ్, సెల్ఫిష్. మీరు మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. మీది ఇంకా అంటే కొంచెం ఎమోషన్ గా, ఎప్పుడు రౌడీగా, ఎక్కువ సెంటిమెంట్ మీద కొడుతున్నారు తల్లి. బాగా చేస్తారు. సరే, ఐ లైక్ దట్ పాయింట్. ఓకే ఓకే. మా